అదండి ఆత్మను పొందిన వాళ్ళ సంగతి. కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేసే నైజం ఉంది చూసారా, అదండి ఆత్మను పొందిన అనుభవం అంటే. భాషలో దెయ్యాలు మాట్లాడతాయి. దెయ్యాలు మాట్లాడడం నేను ఎరుగుదనండి. భాషలు మాట్లాడు ఆత్మ ఉందని అనుకున్నారు. నేను అన్నాను దెయ్యమది అన్నాను. నేను అక్కడ పాస్టర్ గారు గొల్లు పండిపోయా. నువ్వు అన్ని ఎలాగంటావు తమ్ముడా, నమ్మవు తమ్ముడా అన్నాడు పెద్ద ఆయన. లేదన్నది దురాత్మ, దెయ్యం కాదన్నాను నేను. దేవుని ఆత్మ కాదన్నాను. ఉరుక తమ్ముడు అన్నాడు. వచ్చి కూర్చున్నాను అక్కడ. నేనే వాక్యం చెప్తుంటే అందమైన అమ్మాయి, యవనస్తురాలు, 26-27 సంవత్సరాలు ఉంటుంది. ఆ పిల్ల చేష్టలు చూస్తేనే నాకు అర్థమైంది ఈమెలో దురాత్మ ఉన్నాడని. నేను ముందే గమనించాను. ఇలా ప్రసంగం ముగించాను, ఏదో ప్రార్థన చేద్దామని కానీ ఓ రికందరియా కబ 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 అంటూ మొదలెట్టింది. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా అని మాట్లాడుతుంటే ఈ సేవకులందరూ మోకరించారు, ప్రభువా ప్రభువా ప్రభు అని. నేను అన్నాను, ఆ సంఘంలో ఉన్న కాపర్త అన్నాను, అది దురాత్మ అన్నా, దేవునాత్మ కాదు, పల్లకుంతు తమ్ముడు అన్నాడు శ్రీకాకుళం భాషలో. అంటే ఊరుకో తమ్ముడు అని. నువ్వు ఇలాంటి నమ్మవన్నాడు. నేను నమ్ముతాను దేవునాత్మని. దేవునాత్మ ఉంటే ఎలా ఉంటాడో నాకు మనిషి బాగా తెలుసు. ఏమండి, నేను ఎరుగుతున్నాను దేవునాత్మ చేసే పని అన్నా. ఇది దురాత్మ అంటే ఒప్పుకోడే. ఇక నేను చేసేదేమి లేక స్టేజ్ ఎక్కేసి వచ్చి చైర్లో కూర్చున్నా. నేను గమనించి కబడ్డీ ఆడుతుందండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఓ పాస్టర్ నువ్వు అక్కడ సిగరెట్ తాగేవు కదరా ఉంది. ఆడిపోయాడు. దగ్గరకు వస్తున్నది, ఏమే నా దగ్గరకు వస్తుంది. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నువ్వు ఎలాంటి దానివో చెప్పమంటావా అంది ఈ పిల్ల. పోయిందాయమ్మ. దేవుడు రహస్యాలు ఉంటాయి కానీ అందరి ముందు బట్టబయలు చేసి పరువు తీసేవాడు కాదు పరిశుద్ధాత్ముడు. నీకు 5 పెనిమిట్లు ఉండరి, ఇప్పుడున్నోడు నీవాడు కాదని శిష్యులందరూ ఉన్నప్పుడు చెప్పొచ్చుగా. అందరికీ భోజనాలు తింటరా బాబు అని పంపాడు. అసలు యేసు ప్రభు ఆయన శిష్యులు 12 మంది, 13 మందికి భోజనం తేవడానికి 12 మంది వెళ్ళాలండి. తెలియకొడుతాను. 13 మందికి భోజనం తేవడానికి 12 మంది వెళ్ళాలా? 12 మందిని పంపాడే. ఈమెతో నేను మాట్లాడే మాటలు, ఆమె రహస్యాలు ఆమెతో చెప్పబోతున్నాను. ఇది ఎవరికి తెలియకూడదు అనుకునేవాడు. పాపంలో పట్టబడిన స్త్రీ వచ్చింది. ఏమండి, తను చేసిన వ్యభిచార పాపం తేలిపోయి కురింగిపోయి ఏడుస్తుంటే, అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదు అన్నాడు కానీ ఎవరెవరితో తిరిగావే, ఎవడెవరితో నువ్వు కాపురం చేసావే, నేను చెప్పమంటావా నువ్వు చెబుతావా అని యేసే అనలేదు. యేసు ప్రభు వినండి, రహస్యాలు అంతరంగంలో బట్టబయలు చేస్తాడు కానీ అందరి ముందు బట్టబయలు చేసి మన బతుకును బద్నామం చేయడు. అది దేవుని యొక్క లక్షణం. ఈవిడేంటి ఇలా చెప్తుంది? ఆ పాస్ ఎక్కడ సిగరెట్ తాగాడంట, ఎక్కడ వెస్ట్ బెంగాల్ కలకత్తా పోయి చెప్తుంది. ఇక్కడ యెహోవా సెలవిచ్చినదేమనగా, ఒరే పాస్టర్ నువ్వు సిగరెట్ తాగావు కదండి పోయాడు. ఇక మిగిలిన సేవక గుడ్లు జారిపోతున్నాయి, ఇంకేం చెప్పొద్దు అనుకో. నేను అన్న గురుబాబు దేవునాత్మ కాదురా, అది దురాత్మ అంటే వినరే. సుమారు 40 నిమిషాలు కబడ్డీ ఆడించిందండి. కబడ్డీ ఆడించింది. ఇక లాభం లేదని నేను ఇవ్వండి, నాకేదో చిన్న వాక్య జ్ఞానం, ఆ చిన్న వాక్య పరిజ్ఞానంలోని ఆ చిన్న గ్రహింపులోని వచ్చి, దురాత్మ ఒక్క మాట మాట్లాడితే ఒక్క నోర్మి అన్నాను. అనగానే ఇక జుత్తులు ఎలగేసి, నన్ను నోర్మియమంటావురా, ఈవిడలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నానో అంది. అనేసరికి ఈ సేవకు అంత ఇదే దెయ్యమా, దురాత్మ. అప్పుడు కళ్ళు తెరిచారు. ఒక్క మాట మాట్లాడి చెప్పుకోను, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని పిల్లలు, నజరేయుడైన యేసు నామమున ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపో అనగానే విలవలలాడించింది. మొత్తానికి ఆ అమ్మనుదులు వెళ్ళిపోయిన తర్వాత భర్త వచ్చి అంటాడు, టైలర్ భర్త, అన్నయ్య నా లోపల దైవాత్మ ఉంది, నువ్వు నాతో కాపురం చేయకూడదని చెప్పి పెళ్ళై 7 సంవత్సరాలు, పెళ్ళైన సంవత్సరమే భార్య భర్తలుగా ఉన్నాము. తరువాత ఆమె దేవత అయిపోయిందట, దైవాత్మ ఆమె లోపల ఉందట. భర్తగా నన్ను దగ్గరకు రానియలేదు. అదేదో భాషలు మాట్లాడుతుంది, ఏదో ప్రవచనాలు చెప్పొద్ది. నిజంగా దైవాత్మ ఉందని అనుకున్నాను కానీ నా 6 సంవత్సరాల దాంపత్య జీవితం పాడు చేసింది. ఇంట్లో ఏ పని చేయదట, అన్ని ఈడే చెయ్యాలి. ఇది దైవాత్మ ఉంది కాదు.
ఈరోజు అర్థమైంది ఇది దైవాత్మ కాదని. నేను ఎందుకు ఈ విషయం మీతో చెప్పానంటే, భాషలు వచ్చినంత మాత్రాన దైవాత్మ ఉన్నట్టు కాదు, ప్రవచనాలు చెప్పినంత మాత్రాన దైవాత్మ ఉన్నట్టు కాదు. దైవాత్మ ఉంది లేదనే దానికి నిదర్శనం, దేవుని ఆత్మశక్తిని ఆశ్రయించిన వారికి నిదర్శనం. పాపమును గుర్చొప్పించబడతారు, నీతిని గుర్చొప్పించబడతారు, తీర్పుని గుర్చొప్పించబడతారు, శక్తి కలిగి సాక్ష్యం ఇస్తారు, ప్రేమ కలిగి బ్రతుకుతారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేస్తూ బ్రతుకుతారు. అది దైవాత్మ శక్తిని ఆశ్రయించడం. ఇప్పుడు చెప్పండి, లోపల శక్తిని ఆశ్రయించకుండా పైకి భక్తి గల వారి వలె ఉండి మనం మోసం చేసుకుందామా? లేకపోతే ప్రభువా నీ ఆత్మశక్తి నా లోపల ఉంది కానీ గ్రహింపు లేకుండా, నా లోపల శక్తి నాకు తెలియలా, నన్ను దేవాలయంగా మార్చి